ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో పెట్టినప్పుడు కస్టమర్స్ ఉంటారు. ఎట్లా అంటే వెంకట్ భాయ్ బాగున్నావా? ఏంది? ఏంది? అట్లా రుబాబ్సే మాట్లాడి తీసుకొని ఆ తర్వాత మనం ఎట్లా ఉంటామంటే కస్టమర్స్ అందరినీ నేను తీసుకోవాలి. మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి మంచి టేస్ట్ ఇయ్యాలి అన్నట్టు మనం ఎంత కోపం వచ్చింది. ప్రతి ఒక్క బిజినెస్‌ల ఒక కస్టమర్ మంచిగా మాట్లాడతాడు. ఇంకొక కస్టమర్ అంటే వల్గర్‌గా ఉంటారు. చాలా చాలా ర్యాష్‌గా ప్రవర్తిస్తుంటారు. సో, అట్లాంటి దాన్ని మీరు ఎట్లా ఫేస్ చేసిండ్రు? అంటే అట్లాంటి సిట్యుయేషన్ జరిగినాయా? జరిగినాయి అరే, హ్మ్. జరిగినాయి. వచ్చి ఇప్పుడు ఎట్లా అంటే రుబాబ్ చూపించేటోళ్ళు ఉంటారు. అవునవును. మాక్సిమం అయితే మన దగ్గర మనకు మంచిగానే ఉంటారు. ఓకే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళని నేను లైట్ తీసుకుంటా. ఓకే. ఇప్పుడు ఎట్లా అంటే ఇక అంటే లైట్‌గా హ్యాండిల్ చేస్తారా? అంతే, లైట్గా హ్యాండిల్ చేస్తా. హ్మ్. ఇక ప్రతి ఒక్కటి సీరియస్ తీసుకుంటే కష్టం కాదు. సీరియస్ తీసుకోవద్దు కూడా బిజినెస్ లా. ఆ! వాళ్ళ ఏదో ఒక రోజు వాళ్ళు కూడా అనుకుంటారు, అరే నేను నా ప్రవర్తన మంచిగా లేకుండే కదా అని వాళ్ళే అనుకుంటారు. అవును. ఇప్పటి కూడా అట్లా రియలైజ్ కూడా ఉంటారు. అవును.